హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్చులు. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి దోశ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఉదయం హడావిడిగా ఉంటాం కదండి, ఒక్కొక్కసారి పిండి ఉండదు. పిండి లేనప్పుడు కానీ ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు కానీ ఇది ట్రై చేయొచ్చు. అప్పటికప్పుడు వేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దోశతో పాటుగా చట్నీ కూడా చూపిస్తున్నాను. గోధుమ పిండి దోశకి గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. మీకు ఇలా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర ఇవి వద్దు అనుకుంటే మానేయచ్చు. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు మాత్రమైనా వేసుకోవచ్చు. ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3.5 కప్పుల నీళ్లు పోసి కలుపుకోవాలి. నాకు ఈ 3.5 కప్పుల నీళ్ళు కూడా చాలలేదండి. పిండి చూడండి చిక్కగా ఉంది, అందుకని ఇంకొక కప్పు వరకు వేసి కలిపాను. అంటే మొత్తానికి 4.5 కప్పుల నీళ్లు పట్టినాయి. ఇలా 4.5 కప్పులు నీళ్లు పోసాక కూడా ఇంకా చిక్కగా ఉంది, దోశలు బాగా మందంగా వస్తున్నాయి అనిపిస్తే ఇంకొక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఇవి ఇంచుమించుగా రవ్వ దోశలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఇలా బాగా కలుపుకొని ఇది 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టి వేసుకుంటే దోశలు బాగా వస్తాయి. పిండి నానే లోపల చట్నీ చూద్దాము. ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేయించి తీసుకున్నాను. 3 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు. ఈ చట్నీకి ఇలా 2 వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి. ఇందులో 3/4 కప్పు కొల్లశనగపప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు అంటారు కదండి, అది. 1/4 స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి కానీ ఏమీ అవసరం ఉండదు, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మేము వెల్లుల్లి వేయమండి, వెల్లుల్లి వేస్తే చట్నీ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. గట్టి చట్నీ ఇష్టపడే వాళ్ళైతే నీళ్లు పోసుకోవద్దు, పల్చగా తినే వాళ్ళైతే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. నాకైతే ఇలా పల్చగానే నచ్చుతుంది. చూడండి ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకొని పోపు పెట్టుకుందాం. పోపు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా పోపు వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, పుట్నాల పప్పుతో చట్నీ తయారైంది. ఏ టిఫిన్లోకి తిన్నా కూడా బాగుంటుంది. ఈ లోపల పిండి కూడా నానిందండి. నేనైతే కరెక్ట్గా 20 నిమిషాల పాటు నానబెట్టాను. మీకు టైం ఉంటే ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు, లేకపోతే కనీసం 20 నిమిషాల పాటైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడిగా ఉండాలండి. బాగా వేడిగా ఉంటేనే ఇవి అంటుకోకుండా బాగా వస్తాయి. ఇలా వేడయ్యాక హై ఫ్లేమ్లో పెట్టి మనం కలుపుకున్న పిండిని ఒకసారి ఇలా కలిపి ఈ విధంగా వేసుకోవాలి. చెప్పాను కదండి, రవ్వ దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగా, కాకపోతే రవ్వ దోశ అంత పల్చగా పిండి కలుపుకోకూడదు. చూడండి ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు నూనె వేసుకోవాలి. నూనె చుట్టూ వేసుకోవాలి, మధ్యలో కూడా వేసుకోవాలి. మంట మాత్రం తగ్గించాల్సిన అవసరం ఉండదు, హై ఫ్లేమ్లోనే ఉండాలి. చూడండి ఇది ఇలా బాగా కాలింది కదా, ఇలా కాలితే సరిపోతుంది. రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం ఉండదండి, ఒకవైపు కాలితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తుందో, అసలు మీకు ఏమాత్రం అంటుకోదు, చాలా బాగా వస్తుంది. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవాలి. ఇంకొక దోశ వేసేటప్పుడు ఏదైనా టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ ఒకసారి పెనాన్ని ఇలా తుడిచి వేసుకోవాలి. ఇలా తుడిచి వేసుకోవడం వల్ల దోశ అంటుకోదండి, చాలా నీట్గా వస్తుంది. అదే మీరు ఐరన్ పెనం వాడేటట్టయితే కనుక ఐరన్ పెనం మీద దోశ వేసే ముందు ఒకసారి నూనె వేసి క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచి వేసుకోవాలి. నాన్ స్టిక్ అయితే అవసరం ఉండదు. చూడండి ఇది కూడా ఎంత చక్కగా ఉందో. మనం అచ్చంగా గోధుమ పిండితో వేసిన దానికంటే ఇలా బియ్యపిండి కలిపి వేస్తే దోశ రుచి బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఇవి వేడిగా తింటే క్రిస్పీగా ఉంటాయండి, చల్లారితే మెత్తబడిపోతాయి. ఇంతేనండి, గోధుమ పిండితో దోశలు తయారైనవి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.